చిలకలూరిపేటలో ముస్లిం మైనార్టీ బాలికల కలల రెసిడెన్షియల్ పాఠశాల ఏళ్ల తరబడి నిధుల కొరతతో ఇలా ముళ్లకంప మధ్యే ఆగిపోయింది. నియోజకవర్గంలో ఎన్నో ప్రాంతాలు పరిశీలించాక చివరకు తాతపూడి జాతీయ రహదారి పక్కనే 4.68 ఎకరాల విలువైన భూమిని రెవెన్యూ శాఖ మైనార్టీ వెల్ఫేర్కు అప్పగించింది. 1 నుంచి 10వ తరగతి వరకు 560 మంది బాలికలకు నాణ్యమైన ఉచిత విద్య, పౌష్టికాహారం అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో మైనార్టీ వర్గాల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తే చిలకలూరిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బాలికల విద్యా భవిష్యత్తు బంగారు బాట పడుతుంది.